తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని పెంచిన వ్యక్తి ఎన్టీఆర్ అన్నారు మంత్రి కొల్లు రవీంద్ర. భావితరాల వారికి ఎన్టీఆర్ చరిత్ర, కార్యదక్షత అందించేందుకు పాఠ్యపుస్తకాలలో ఒక అంశంగా చేర్చాలని అన్నారు. కడపలో జరుగుతున్న మహానాడు సాక్షిగా 6 శాసనాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి నాయకులకు, కార్యకర్తలకు, మహిళలకు మరింత భరోసా కల్పిస్తామంటున్న మంత్రి కొల్లు రవీంద్రతో మా ప్రతినిధి ఫేస్ టు ఫేస్. 6 కీలక నిర్ణయాలు తీసుకున్నట్లుగా మహానాడులో మంత్రి కొల్లు రవీంద్ర అంటున్నారు. దీనిపైన మరింత సమాచారం అందించేందుకు మంత్రి రవీంద్ర సార్ ప్రధానంగా చెప్పండి. ఈ రోజున నందమూరి తారక రామారావు గారు 102వ జయంతి అండి. ఈ సందర్భంగా కూడా ప్రతి సంవత్సరం ఒక వేడుక నిర్వహించాలని ఏపీ గవర్నమెంట్ తీర్మానించింది. అంటే ఇన్ని సంవత్సరాల తర్వాత ఈ తీర్మానించడానికి గల కారణం ఇది కడప గడ్డ నుంచే కూడా ఇటువంటి తీర్మానం చేయడం ఎట్లా ఉంది టీడీపీ నాయకులు కానీ శ్రేణులు కానీ? తెలుగువారి ప్రైడ్ ఎన్టీ రామారావు గారు, తెలుగువారికి ఆత్మగౌరవం ఎన్టీ రామారావు గారు, తెలుగువారికి ఒక ధైర్యం, ఆత్మస్థైర్యం ఎన్టీఆర్. ఆనాడు తెలుగుదేశం పార్టీని స్థాపించక ముందే సినిమాల ద్వారా ప్రజలు ఒక చైతన్యాన్ని తీసుకొచ్చారు. సందేశాత్మకమైనటువంటి చిత్రాలు కానీ, పౌరాణిక చిత్రాలు కానీ, దేవుని పాత్రలు ఆయన చేసినటువంటి విధానాలు కానీ ఒక చైతన్యాన్ని తీసుకొచ్చి తర్వాత రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కూడా రాజకీయ పార్టీగా విప్లవాత్మకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం, అలాగే అనేక సంక్షేమ కార్యక్రమాలు శ్రీకారం చుట్టడం, మరి మద్రాసులుగా పిలువబడుతున్న తెలుగువారి కోసం మరి ఆ రోజున పోరాటం చేసి ప్రభుత్వాన్ని 8 నెలల్లోనే 9 నెలల్లో ఏర్పాటు చేసుకుని ఇవన్నీ కూడా ఒక చరిత్ర. అటువంటి మహనీయుడిని తలుచుకోవడం మనందరి యొక్క సంప్రదాయం. తప్పకుండా ఆయన జయంతిని మనందరూ కూడా రాష్ట్ర జయంతిగా చేసుకోవడం చాలా శుభపరిణామం. ఈ మహానాడు కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నాయకులకు కూడా మహానాడు అంటే ఒక పండుగ. నందమూరి తారక రామారావు గారి జన్మదినాన్ని పురస్కరించుకుని మరి అప్పటి నుంచి కూడా చేసుకుంటున్నాం. ఈరోజు 2025 మహానాడుని కడపలో చేసుకున్నాం. ఫస్ట్ టైం 43 సంవత్సరాల తర్వాత ఫస్ట్ టైం ఇక్కడ మనం ఈ మహానాడు చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఇక్కడ కూడా చల్లటి వాతావరణంలో మండిపోవాల్సినటువంటి మంటలు ఉండాల్సినటువంటి సమ్మర్లో ఇంత చల్లటి వాతావరణంలో కార్యక్రమం చేసుకోవడం అనేది చాలా ఆనందంగా ఉంది. పైనుంచి అన్నగారి ఆశీర్వచనాలు, అలాగే ముఖ్యంగా రాయలసీమ, అలాగే ముఖ్యంగా కడప ప్రజల ఆశీర్వచనాలు ఉన్నాయనే దానికి ఇదే ఒక నిదర్శనం. ఇది ఒక చారిత్రాత్మక అవసరం అనుకోవచ్చు. అంటే కడప గడ్డపై నుంచి కూడా ఎన్టీ రామారావు గారి జయంతిని ప్రతి సంవత్సరం ప్రభుత్వం జరిపించాలి, అలాగే జిల్లాలో కూడా జరిపించాలని చెప్పేసి ఉత్తర్వులు జారీ చేయడం ఒక శుభసూచకమా? ముందు తరాల వాళ్ళకి ఎన్టీ రామారావు గారిని చిరస్మరణీయంగా గుర్తుండే విధంగా కూడా ఈ జీవో ఉపయోగపడుతుంది. డెఫినెట్గా. ఎందుకంటే ఎన్టీ రామారావు గారు ప్రాంతాలు చూసుకోలే, కులాలు చూడలా, మతాలు చూడలా, ఆయన్ని అందరూ ఆదరించారు. కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా ఆదరించినటువంటి ఏకైక నాయకుడు. అలాగే సినిమాల్లో కూడా ఆయనకి ఎక్కువగా ఇటు రాయలసీమ ప్రాంతంలో కానీ, అటు తెలంగాణ ప్రాంతంలో కానీ మరి ఎక్కువగా ఆయన్ని ప్రేమించినటువంటి విషయం. అలాగే ఆయన ముఖ్యమంత్రిగా ముఖ్యంగా అతి ముఖ్యమైనటువంటి తెలుగు గంగ ప్రాజెక్ట్ని ఫస్ట్ టైం రాయలసీమలో నీటిని పారించినటువంటి వ్యక్తి ఎన్టీ రామారావు గారు. అలాగే ఎన్టీఆర్ సుజల స్రవంతి కానీ, ఇలాంటివి హంద్రీనీవా కానీ, ఇలాంటి ప్రాజెక్టులన్నీ కూడా ఆ రోజు శ్రీకారం చుట్టినటువంటి వ్యక్తి ఎన్టీ రామారావు గారు. ఖచ్చితంగా రాయలసీమ ప్రజలు గుండెల్లో ఉన్నటువంటి వ్యక్తి ఎన్టీ రామారావు గారు. తప్పకుండా ఆయన చేసినటువంటి పనులు ఎప్పటికీ చిరస్థాయిగా ఉంటాయి. అలాంటిది ఈ గడ్డ మీద నుంచి రాష్ట్ర పండుగ చేసుకోవడం, ప్రకటించడం కూడా ఒక పండుగగా మేము భావిస్తాం. అయితే నందమూరి తారక రామారావు గారు జయంతి పురస్కరించుకుని ప్రతి సంవత్సరం 28వ తేదీన పండుగ జరుపుకునేందుకు కూడా ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఇదే నేపథ్యంలోనే నందమూరి తారక రామారావు గారు చరిత్ర, చారిత్మక అవసరం, ముందు తరాలకు కూడా ఆయన గురించి తెలుసుకోవాల్సిన అవసరం, అంకుటిత దీక్ష. అదే విధంగా చూసుకుంటే ఒక గొప్ప వ్యక్తి, అంటే ఒక సాధారణ వ్యక్తి గొప్పగా మలసబడి రాజకీయ పార్టీని స్థాపించి రాజకీయాల్లోనే సంచలనం రేపిన వ్యక్తి కనుక ఇటువంటి వారి ఆశయాలతో కూడా చిన్నపిల్లలకు తరతరాలకు మనం అందించాలంటే కూడా దీన్ని ఒక ఉద్ధరించి, అంటే పాఠ్య పుస్తకాల్లో కూడా దీన్ని ఒక కథారూపంలో కూడా ప్రచురించడంపై యోచిస్తున్నట్లుగా మంత్రి రవీంద్ర తెలియజేస్తారు. అట్లాగే టీడీపీ నాయకులను, కార్యకర్తలను మరింత ముందుకు తీసుకునేందుకు కూడా 6 శాసనాలు కీలకం కాబోతున్నాయని, శాసనాలే టీడీపీ పార్టీని బలోపేతం చేస్తుందని చెప్పేసి మంత్రి అన్నారు. కెమెరామెన్ సాయితో వాసు, కడప.